హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది మరి సంకలన తత్సమాంసం, గుణకార తత్సమాంసం, మరి సంకలన విలోమం, గుణకార విలోమం అని చెప్పేసి మనకి బిట్స్ వస్తున్నాయి కదా. వీటి నుంచి ఒక్క బిట్ కూడా మనం మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ బిట్స్తో పాటు వివరంతో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడబోతున్నాం. చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదైనా ఒక బిట్లో మనకి సంకలన తత్సమాంసం ఎంత అని బిట్ అడిగారు అనుకోండి, ఆన్సర్ మనం ఏమీ చూడనక్కర్లేదు, ఆన్సర్ 0 పెట్టాల్సిందే తప్పనిసరిగా. సంకలన తత్సమాంసం అని అడిగితే 0 అనేది పెట్టాలి. అంటే అర్థం ఏంటి? ఏ సంఖ్యకైనా 0 కలిపితే అదే సంఖ్య వస్తుంది కాబట్టి మరి ఆ సంఖ్య యొక్క అంటే ఏమి కలిపితే, ఒక సంఖ్యకు ఏమి కలిపితే అదే సంఖ్య వస్తుంది అంటే 0 కలిపితే. సో 0 అనే సంకలన తత్సమాంసం అని అంటారు. సో గుణకార తత్సమాంసం అంటే ఏ సంఖ్యకైనా ఒకటిచే గుణిస్తే మరి అదే సంఖ్య వస్తుంది కాబట్టి సో 1ని గుణకార తత్సమాంసం అంటారు. చూడండి, తత్సమాంసం అనే పేరు కనిపిస్తే 0 కానీ 1 కానీ ఎంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. సంకలన తత్సమాంసం అంటే 0, గుణకార తత్సమాంసం అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సంకలన విలోమం, గుణకార విలోమం. సంకలన విలోమం అని అడిగేటప్పుడు మరి మనం ఏం చేయాలి? గుర్తును మార్చాలి. అంటే ఇక్కడ +5 ఇచ్చారనుకోండి, ఇక్కడ సంకలన విలోమం ఏమవుతుందంటే -5. అంటే క్వశ్చన్లో +5 యొక్క సంకలన విలోమం ఎంత అంటే -5 అని. మరి -5 ఇచ్చారనుకోండి, మరి దాని గుర్తు మార్చేసి +5 అని ఆన్సర్ అవుతుందన్నమాట. ఇట్లా మనం చేయాల్సి ఉంటుంది. అంటే +5కి -5 అవుతుంది. సో మొత్తం అనేది 0. ఇక్కడ అర్థం ఏంటంటే ఆ రెండింటి మొత్తం 0 రావాలి, ఆ రెండింటి మొత్తం 0 రావాలి. సంకలన అంటే కలపడం కదా, విలోమం. ఇక్కడ విలోమం అని వచ్చిందనుకోండి, తత్సమాంసం అని వస్తే 0, 1 ఎంచుకుంటాం. సంకలన తత్సమాంసం 0, గుణకార తత్సమాంసం 1. కానీ సంకలన విలోమం, గుణకార విలోమం అనే వర్డ్స్ కనిపించేటప్పుడు సంకలన అంటే కలపడం ద్వారా 0 రావాలి, విలోమం గుణకార విలోమం అంటే గుణించడం ద్వారా 1 రావాలని అర్థం. అంటే ఏ నెంబర్కి గుణించడం ద్వారా 1 వస్తుంది. మరి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్కు దేంతో గుణిస్తే మరి 1 వస్తుంది. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకో, దానికి ఎంత కలిపితే 0 వస్తుందని అర్థం. ఇక్కడ అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ సంకలన విలోమం అని అడిగారు అనుకోండి, సంకలన విలోమం అని అడిగితే మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చినటువంటి నెంబర్కి గుర్తు మార్చాలి. సో గుణకార విలోమం అని అడిగారు అనుకోండి, అప్పుడు తలక్రిందులు చేయాలి ఇచ్చినటువంటి దాన్ని. 2 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. సో 2 యొక్క గుణకార విలోమం ఏమవుతుందంటే 1/2 అవుతుంది. అంటే భిన్నం తిరగబడుతుంది. సో 3/2 యొక్క గుణకార విలోమం ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. మరి 1 యొక్క గుణకార విలోమం ఏమొస్తుంది? 1 అవుతుంది. ఎందుకంటే 1/1, మరి రిటర్న్ చేసిన 1/1. ఇట్లా వస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, తలక్రిందులు చేయాలి లేదా భిన్నం తిరగబడుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. క్రింది వానిలో సంకలన తత్సమాంసం ఏది? క్రింది వానిలో సంకలన తత్సమాంసం ఏంటి? ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. తత్సమాంసం అనేటటువంటి వర్డ్ కనిపిస్తే 0 కానీ 1 కానీ ఎంచుకోవాలి. కానీ సంకలన తత్సమాంసం అయితే 0, గుణకార తత్సమాంసం అయితే 1 అని ఎంచుకోవాలి. సో సంకలన తత్సమాంసం అని అడిగేటప్పుడు కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏదైనా ఒక సంఖ్యకు మరి ఎంత కలిపితే అదే సంఖ్య వస్తుందని అర్థం. మరి ఎంత కలిపితే అదే సంఖ్య వస్తుంది? 0ని కలిపితే అదే సంఖ్య వస్తుంది కాబట్టి సంకలన తత్సమాంసం అనేది 0. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఏ సంఖ్యా వ్యవస్థలో సంకలన తత్సమాంసం అనేటటువంటిది ఉండదు? ఏ సంఖ్యా వ్యవస్థలో సంకలన తత్సమాంసం అనేది ఉండదు? సో సహజ సంఖ్యా వ్యవస్థలో ఇక్కడ చూడండి, సహజ సంఖ్యా వ్యవస్థలోనే సంకలన తత్సమాంసం అనేటటువంటిది ఉండదు. వీటిలో 0 అనేది ఉండదు కదా, 0 అనేది ఉండదు కాబట్టి సహజ సంఖ్యల్లో 0 ఉండదు కాబట్టి ఈ సంఖ్యా వ్యవస్థలో సంకలన తత్సమాంసం అనేది ఉండదు. సంకలన తత్సమాంసం అంటే 0. మరి మనకి సహజ సంఖ్యలు 1 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 అనేది 0 అనేది అందులో ఉండదు. నెక్స్ట్ వన్, -15 + x = -15. అయితే ఇక్కడ x వాల్యూ అనేది దేన్ని సూచిస్తుంది? -15 + x = -15 అంటే ఒక సంఖ్యకు ఎంత కలిపినప్పుడు మళ్ళీ అదే సంఖ్య వస్తుంది అంటే 0ని కలిపినప్పుడు. సో ఇక్కడ x అనేటటువంటిది దేన్ని చూస్తుంది? 0 అనేది ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సంకలన తత్సమాంసమే 0 కాబట్టి ఇక్కడ ఒక సంఖ్యను x కలిపినప్పుడు అదే సంఖ్య వచ్చిందంటే ఇక్కడ x వాల్యూ 0 అని అర్థం. సో 0 అనేది దేన్ని సూచిస్తుందంటే సంకలన తత్సమాంసం అని అర్థం.
నెక్స్ట్ వన్ -1/3 యొక్క సంకలన దశమాంశం ఏంటి? -3/4 యొక్క సంకలన దశమాంశం ఏంటి? మనకేమడిగారు? ఎంత నెంబర్ ఇచ్చినా మనకు అనవసరం. సంకలన దశమాంశం అని అడిగారంటే మనం పెట్టాల్సిన ఆన్సర్ 0. నెక్స్ట్ వన్ సంకలన దశమాంశం నియమాన్ని సూచించేటటువంటి సరి అయిన సమీకరణం ఏంటి? సంకలన దశమాంశం నియమాన్ని సూచించే సరైన సమీకరణం అంటే ఒక సంఖ్యను ఏ సంఖ్యచే గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. అంటే 0తో ఒక సంఖ్యకు ఏ సంఖ్యను కలిపినప్పుడు మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. ఒక సంఖ్యకు ఏ సంఖ్య కలిపినప్పుడు మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. అంటే ఏ. సో ఏ ప్లస్ 0 అయినా ఏనే, మరి 0 ప్లస్ ఏ అయినా ఏనే. సో దాని యొక్క సూత్రం ఏంటంటే ఏ ప్లస్ 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఏ అనమాట. ఇదే సంకలన దశమాంశం యొక్క సూత్రం. నెక్స్ట్ వన్ గణితంలో ఏ సంఖ్యనైనా 1చే గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది కాబట్టి మరి 1నే గుణకార దశమాంశం అని అంటారు. మరి గుణకార దశమాంశం యొక్క సూత్రం ఇదనమాట. గుణించడం అనేటటువంటిది కనిపిస్తుంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి సంకలన దశమాంశం సూత్రం ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఏ ఇంటూ 0 ఈక్వల్స్ టు 0 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ ఇట్లా కూడా అడగవచ్చు అనమాట. లేదా 0 అని ఇట్లా కూడా అడగవచ్చు. అందుకు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. కానీ ఇక్కడ ప్లస్ అనేటటువంటిది వస్తుంది సంకలన దశమాంశానికి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ క్రింది వారంలో గుణకార దశమాంశం ఏంటి? గుణకార దశమాంశం అని అడిగారంటే కళ్ళు మూసుకొని పెట్టాల్సిన ఆన్సర్ 1 అనమాట. భిన్నాల గుణకార దశమాంశం ఏంటి? భిన్నాల గుణకార దశమాంశం చూసుకుంటే మరి ఇక్కడ భిన్నం ఇచ్చినా ఏది ఇచ్చినా మనకి గుణకార దశమాంశం అని అడిగారంటే దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ వన్ గుణకార దశమాంశం నియమాన్ని సూచించేటటువంటి సరైన సమీకరణం ఏంటి? గుణకార దశమాంశం నియమాన్ని సూచించే సరైన సమీకరణం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గుణకారము రావాలి. మరి ఏని ఏ సంఖ్యచే గుణించినప్పుడు మళ్ళీ ఏ వస్తుంది. సో ఏక సంఖ్యచే గుణించినప్పుడు అంటే 1తో గుణించినప్పుడు మళ్ళీ ఏ వస్తుంది అనమాట. మరి 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ. సో అందువలన ఏ ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ అనేటటువంటిది గుణకార దశమాంశానికి సంబంధించినటువంటి నియమం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో గుణకార దశమాంశ నియమాన్ని సూచించేటటువంటి ఉదాహరణ ఏమిటి? మరి 1 అనేటటువంటిది రావాలి. ఇంటూ ప్లేస్లో 1 రావాలి. 1 అంటే ఒక సంఖ్యను మరి 1చే గుణించినప్పుడు అదే సంఖ్య రావడం. ఏ ఇంటూ 1 ఈక్వల్స్ టు ఏ అంటే ఇక్కడ సంఖ్య ఒకేలా రావాలి. ఇక్కడ 1తో గుణించబడి ఉండాలి. అదే మనకి గుణకార దశమాంశానికి సంబంధించినటువంటి నియమం. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ 0 యొక్క గుణకార దశమాంశం ఎంత? మనకి ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చారనేది మనకు అనవసరం. గుణకార దశమాంశం అని అడిగారంటే చాలు మనం పెట్టవలసిన ఆన్సర్ 1 అనమాట. గుణకార దశమాంశం అంటే 1, సంకలన దశమాంశం అంటే 0 అంతే. మీరు ఇక్కడ ఈ దశమాంశం అని అడిగేటప్పుడు మీరు ఇంకొక ఆన్సర్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదండి. అయితే సంఖ్య ఏదైనా సరే మీరు పెట్టాల్సిన ఆన్సర్ మాత్రం 1. సంకలన దశమాంశం మరియు గుణకార దశమాంశాల మొత్తం ఎంత? సంకలన దశమాంశం 0, గుణకార దశమాంశం 1. మరి 0 ప్లస్ 1 ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుతుంది? ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే 1 అవుతుంది. ఇది 1 అంటే గుణకార దశమాంశం అవుతుంది. చూడండి, గుణకార దశమాంశం అవుతుందా, సంకలన దశమాంశం అవుతుందా, ఇట్లా కూడా మనకు అడగొచ్చు ఆప్షన్స్లో. ఎందుకంటే 1ని గుణకార దశమాంశం అంటాం కాబట్టి. సో ఇక్కడ ఆన్సర్ 1 ఇచ్చారు కాబట్టి 1 ఆన్సర్ ఈజ్ 1 అనమాట. నెక్స్ట్ వన్ x అనేది ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయితే, అంటే శూన్యేతర పూర్ణ సంఖ్య అంటే శూన్యం కానటువంటి పూర్ణ సంఖ్య అయితే మరి x ప్లస్ వై ఈక్వల్స్ టు అంటే శూన్యేతర పూర్ణ సంఖ్య అంటే 0 కాకుండా ఉన్నటువంటి పూర్ణ సంఖ్య అని అర్థం. x ప్లస్ వై ఈక్వల్స్ టు ఎక్స్, వై ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ని తృప్తిపరిచేటటువంటి y విలువ ఎంత? చూడండి, ఇక్కడ x అనేది ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అంటే అర్థం ఏంటి? ఇచ్చినటువంటి సమీకరణంలో గుణకార దశమాంశాన్ని ఇది పోలి ఉందన్నమాట. ఇక్కడ ఇంటూ అనేది ఉంది కదా, ఎక్స్ ఇంటూ మరి వై ఈక్వల్స్ టు ఎక్స్, ఇక్కడ సమానంగా ఉంది. సో వై ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్,
మరియు దీన్ని తృప్తిపరిచేటటువంటి y విలువ ఎంత అన్నారు. మరి దీన్ని తృప్తిపరిచేటటువంటిది ఇచ్చిన సమీకరణంలో గుణకార తత్సమాసం నిర్వచనాన్ని పోలి ఉంది కాబట్టి ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుందో ఆ సంఖ్య గుణకార తత్సమాసం అవుతుంది. కాబట్టి ఇక్కడ y వాల్యూ ఏమవుతుందంటే చూడండి, x ఇంటూ వై ఈక్వల్స్ టు ఎక్స్, మరి దీన్ని రివర్స్ చేసిన y ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఈ రకంగా తిరగలేసిన రివర్స్ చేసినా సరే అదే వచ్చింది కాబట్టి సో ఇక్కడ వైని తృప్తిపరిచేటటువంటి విలువ ఏది అంటే 1 అన్నమాట. నెక్స్ట్ 1, క్రింది వానిలో ఏ ప్రకటన సరి అయినది? సహజ సంఖ్యల వ్యవస్థలో సంకలన తత్సమాసం ఉంటుంది అన్నారు. సహజ సంఖ్యల వ్యవస్థలో సంకలన తత్సమాసం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఉండదు కదా. మరి సంఖ్యలే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మరి సంకలన తత్సమాసం అంటే 0 అనేది ఉంటుందా? ఇందులో ఉండదు. సహజ సంఖ్యల వ్యవస్థలో గుణకార తత్సమాసం ఉంటుందా? గుణకార తత్సమాసం అంటే 1. మరి 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అనేది ఉంది ఇందులో. పూర్ణాంకాల వ్యవస్థ అంటే -3, -2 ఇట్లా మైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3. మరి గుణకార తత్సమాసం ఉంటుందా? ఇందులో గుణకార తత్సమాసం అనేటటువంటిది చూడండి ఇక్కడ వ్యవస్థితమైంది. గుణకార తత్సమాసం ఉండదు అన్నారు. గుణకార తత్సమాసం అంటే ఎంత? 1 అనేది ఇందులో ఉందా లేదా? ఉంటుంది. 1 అనేది ఉంటుంది. సో ఉండదన్నారు కాబట్టి సరికాదు. నెక్స్ట్, ఏ సంఖ్యా వ్యవస్థలో గుణకార తత్సమాసం ఉండదు అన్నారు. ఏ సంఖ్యా వ్యవస్థలోనూ గుణకార తత్సమాసం ఉండదు అన్నారు. ఎందుకు ఉండదు? సహజ సంఖ్యల వ్యవస్థలో ఉంటుంది, పూర్ణాంకాల వ్యవస్థలో ఉంటుంది, పూర్ణ సంఖ్యల్లో ఉంటుంది, అన్నింటిలో కూడా ఉంటుంది. సో గుణకార తత్సమాసం అనేటటువంటిది ఉంటుంది. ఆప్షన్ ఉండదన్నారు కాబట్టి సరికాదు. ఓకేనండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, -1 యొక్క గుణకార తత్సమాసం ఎంత? గుణకార తత్సమాసం 1 కదా మనకు ఆన్సర్. సో ఇక్కడ ఏం అడిగారు అనేది అనవసరం, ఆన్సర్ 1 అనేది పెట్టాలి. ఎక్స్ యొక్క సంకలన విలోమం, ఇక్కడ విలోమాలు స్టార్ట్ అయ్యాయండి. సంకలన విలోమం అంటే ఆన్సర్ ఏంటి? గుర్తు మార్చాలి అంతే కదా. ఎక్స్ యొక్క సంకలన విలోమం -7 అయితే మరి అసలు ఆ సంఖ్య ఎక్స్ విలువ ఎంత? చూడండి, ఒక సంఖ్య యొక్క సంకలన విలోమం అనేది -7 అంట. అంటే -7 ఇక్కడ గుర్తు మార్చబడి ఉందంటే దాని ఆన్సర్ ఏమవుతుందంటే దానికి గుర్తు మార్చడమే, దేనికి గుర్తు మార్చడమే. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మనం గుర్తు మార్చాలి. అక్కడ సంకలన విలోమం అడిగారంటే గుర్తు మార్చాలి. సంకలన విలోమం అడిగితే గుర్తు మార్చాలి. మరి గుణకార విలోమం అని అడిగితే భిన్నం తిరగేయాలి. చూడండి, దీనికి ఇక్కడ సంకలన విలోమం అడిగారు. సంకలన విలోమం అడిగేటప్పుడు ఏం చేయాలి మనం? 5/9 మరియు దాని యొక్క సంకలన విలోమాల మొత్తం ఎంత అన్నారు. చూడండి, ఈ 5/9 దీని యొక్క సంకలన విలోమం 5/9 యొక్క సంకలన విలోమం ఎంత? -5/9 అంతే కదా. 5/9 యొక్క సంకలన విలోమం -5/9. మరి రెండింటిలో మొత్తం ఎంత అవుతుంది? ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది? 9. 5 - 5 అంటే 0 కదా. మరి లేదా 5/9 5/9 ఇది ప్లస్లో ఉంది మైనస్లో ఉంది గట్లా అలా కట్ చేసినా సరే మనకు ఆన్సర్ అనేది 0 అవుతుంది అనమాట. 0 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యకు సంకలన విలోమం వ్యవస్థితం కాదు? సంకలన విలోమం వ్యవస్థితం కాదు. ఏ సంఖ్యకు సంకలన విలోమం వ్యవస్థితం కాదు? ఇవన్నింటికి కూడా సంకలన విలోమం వ్యవస్థితం అవుతాయి. అన్నింటికీ సంకలన విలోమం వ్యవస్థితం అవుతాయి. నెక్స్ట్ 1, -2/3 ప్లస్ 2/3 యొక్క సంకలన విలోమం ఎంత? మరి -2/3 + 2/3 ఎంత అవుతుంది? 0 అవుతుంది. 0 యొక్క సంకలన విలోమం ఎంత? 0నే అవుతుంది. సంకలన విలోమం అంటే 0నే అవుతుంది. మరి గుర్తు మార్చినా 0యే కాబట్టి. ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య ఏ మరియు దాని యొక్క సంకలన విలోమాల లబ్ధం అంటే గుణకారం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుంది? ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అంటే సపోజ్ 1 తీసుకుందాం, అంటే 0 కానిటువంటిది అని అర్థం. శూన్యేతర పూర్ణ సంఖ్య ఏ అని ఇచ్చాం కదా, ఏ మరియు దాని యొక్క సంకలన విలోమాల లబ్ధం ఏ మరియు దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? -a. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుంది? ఏకి అంటే ఒరిజినల్గా ఇచ్చినటువంటి నెంబర్కి మరియు దాని యొక్క సంకలన విలోమం దీని యొక్క సంకలన విలోమం ఈ రెండింటి లబ్ధం ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక రుణ సంఖ్య వస్తుంది. ఇక్కడ a/a² మైనస్ ఉంది కాబట్టి రుణ సంఖ్య. మరి బై సపోజ్ -2కి
దీని యొక్క సంకలన విలోమానికి రెండింటి లబ్ధం ఎంత వస్తుందని అడుగుతున్నారు అనుకోండి. -2 దీని యొక్క సంకలన విలోమం +2. మరి ఇది వేసుకున్నా సరే మరి -4 వచ్చింది కాబట్టి మరి ఇది కూడా రుణ సంఖ్య అవుతుంది. సో ఎప్పుడూ కూడా రుణ సంఖ్య అవుతుంది. ఒక శూన్యేతర పూర్ణ సంఖ్యకి మరియు దాని యొక్క సంకలన విలోమాల లబ్ధం ఎప్పుడు కూడా రుణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ వన్, -a యొక్క సంకలన విలోమం మరియు గుణకార తత్సమాంశాల లబ్ధం ఎంత? -1 యొక్క సంకలన విలోమం ఏమవుతుందమ్మా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గుర్తు మార్చడమే. సంకలన విలోమం 1 మరియు గుణకార తత్సమాంసం మనకు తెలుసు కదా, గుణకార తత్సమాంసం అని వస్తే 0 కానీ 1 కానీ ఆన్సర్. సంకలన తత్సమాంసం 0, గుణకార తత్సమాంసం 1. మరి గుణకార తత్సమాంసం అని అంటే 1. ఈ 1 ప్లస్ తత్సమాంసాల లబ్ధం అడిగారు. మరి 1 ఇంటూ 1 అనేటటువంటిది ఏమవుతుంది? -1 యొక్క సంకలన విలోమము అలాగే మరియు గుణకార తత్సమాంసాల లబ్ధం ఏమవుతుందంటే 1 ఇంటూ 1 1 కాబట్టి 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ నియమం చూడండి. ఒక సంఖ్యను ఏ సంఖ్యచే గుణిస్తే ఫలితం 1 వస్తుందో అంటే గుణకార తత్సమాంసం వస్తుందో ఆ సంఖ్యను గుణకార విలోమం అంటారు. సరళంగా చెప్పాలంటే ఇచ్చిన భిన్నాన్ని తలక్రిందులుగా చూడండి. ఇప్పుడు గుణకార విలోమం అంటే మరి ఇచ్చినటువంటి సంఖ్యను ఏ సంఖ్యచే గుణిస్తే 1 వస్తుందో ఆ సంఖ్యనే గుణకార విలోమం అంటారు. మరి సంకలన విలోమం అంటే ఏంటి? ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యచే కలిపినప్పుడు మరి అదే సంఖ్య వస్తుంది, 0 వస్తుందో, ఏ సంఖ్యను కలిపితే 0 వస్తుందో అదే మరి సంకలన విలోమం అవుతుంది. కాబట్టి మనకి అక్కడ భిన్నం మైనస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మరి ఇచ్చినటువంటి సంఖ్యకు మరి ఏ సంఖ్యచే గుణించినప్పుడు 1 వస్తుంది. ఏ సంఖ్యచే గుణించినప్పుడు అంటే ఈ మొదటి సంఖ్యను భిన్నంతో గుణించినప్పుడు, భిన్నం రివర్స్ చేసి గుణించినప్పుడే మనకి 1 వస్తుంది. అందువల్ల ఈ భిన్నం రివర్స్ చేసి వేసేటటువంటి దాన్నే మనం గుణకార విలోమం అంటారు. ఏ యొక్క గుణకార విలోమం 1/a. మరి 1/a యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? ఏ అవుతుంది. అట్లా అనమాట, భిన్నం రివర్స్ చేయడమే. దీన్నే ఏమంటారంటే గుణకార తత్సమాంసం అని అంటారనమాట. 3/5 యొక్క గుణకార విలోమం ఎంత? గుణకార తత్సమాంసం కాదు, గుణకార విలోమం అంటారు. ఈ 3/5 యొక్క గుణకార విలోమం ఎంత? అప్పుడు మనం భిన్నం రివర్స్ చేయడమే కదా, గుర్తు మాత్రం మార్చక్కర్లేదండి. గుణకార విలోమానికి గుర్తు మార్చాల్సిన, సంకలన విలోమానికే మనం గుర్తు మార్చాలి. ఎందుకంటే మరి ఏదైనా ఒక సంఖ్యను మరి ఏ సంఖ్యచే కలిపినప్పుడు 0 వస్తుంది అని అడిగారు. మరి ఏదైనా ఒక సంఖ్యను ఏ సంఖ్యచే గుణించినప్పుడు కలిపినప్పుడు 0 వస్తుంది? -aతో కలిపినప్పుడు. సో రుణ సంఖ్యచే కలిపినప్పుడే 0 వస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా సంకలన విలోమం అనేటటువంటిది ఉంటుందన్నమాట. సంకలన విలోమం ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ మైనస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏని ఏ సంఖ్యచే గుణించినప్పుడు మరి 1 వస్తుంది అనేటటువంటి సూత్రాన్ని ఇక్కడ తృప్తిపరుస్తుంది. కాబట్టి భిన్నం అనేది మార్చాలి, తిరగవేయాలి. సో 5/3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -7 యొక్క గుణకార విలోమం ఎంత? -7 యొక్క గుణకార విలోమం అంటే ఏం చేయాలి? భిన్నం రివర్స్ వేయాలి. అంటే ఇక్కడ కిందన ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. సో 1/7. కానీ గుర్తు మార్చాలంటే గుర్తు మార్చకూడదు. గుర్తు ఎట్లా ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో -1/7 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ సంఖ్యకు గుణకార విలోమం ఉండదు? క్రింది వానిలో ఏ సంఖ్యకు గుణకార విలోమం వ్యవస్థితం కాదు? ఏ సంఖ్యకు గుణకార విలోమం వ్యవస్థితం కాదు అంటే 0కు గుణకార విలోమం వ్యవస్థితం కాదు. మరి 0/1గా రాయవచ్చు, కానీ 1/0గా రాయలేము. సో కాబట్టి మరి ఏ సంఖ్యకు గుణకార విలోమం వ్యవస్థితం కాదంటే 0కు వ్యవస్థితం కాదన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. గణితంలో తమకు తామే గుణకార విలోమాలుగా గల సంఖ్యలు ఏమిటి? తమకు తామే గుణకార విలోమాలు అంటే ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 1 అవుతుంది. మరి -1 ఉందనుకోండి, -1 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? -1 యొక్క గుణకార విలోమం భిన్నం తిరగవేయండి. సో -1 అవుతుంది. సో తమకి తామే గుణకార విలోమంగా కలిగినటువంటివి 1 మరియు -1. -4/9 యొక్క సంకలన విలోమం మరియు గుణకార విలోమాల లబ్ధం ఎంత? -4/9 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? సంకలన విలోమం అంటే దీని యొక్క గుర్తు మార్చాలి. అంటే గుర్తు మారిస్తే వచ్చేదే సంకలన విలోమం.
మరి దీని యొక్క గుణకార విలోమం అంటే ఏంటి? గుర్తు మార్చకూడదు, గుర్తు ఉంచేయాలి, కానీ భిన్నం మాత్రమే తిరగవేయాలి. మరి ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత అని అడిగారు. మరి ఇప్పుడు కట్ చేసుకున్నట్లయితే 4కి 4కి కట్ అవుతుంది, 9కి 9కి కట్ అవుతుంది. -1 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట, -1. నెక్స్ట్ వన్, x ఇంటూ 2/3 ఈక్వల్స్ టు 1 అయితే x వాల్యూ ఎంత? x ఇంటూ 2/3 అంటే ఒక సంఖ్యకు ఏ సంఖ్యచే గుణించినప్పుడు 1 వస్తుందో మరి అది ఏమవుతుంది? ఈ x అనేటటువంటిది విలువ ఎంత? x విలువ ఎంత అవుతుంది? మరి ఈ సంఖ్యను ఏ సంఖ్యచే గుణించినప్పుడు 1 వస్తుంది? 3/2 గుణించినప్పుడే 1 వస్తుంది. అంటే భిన్నం రివర్స్ చేసి గుణించామనుకోండి, అప్పుడు 3/2 x ప్లేస్లో 3/2 వేస్తే మరి అప్పుడు మనకి 1 అనేది వస్తుంది. సో ఈ 2/3 అనేటటువంటిది x యొక్క గుణకార విలోమం అనేటటువంటిది అవుతుందన్నమాట. ఓకేనండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.